కోసం కూడా అడుగుతున్నారు. ఇది ఎక్కడ న్యాయం అనేది కొంతమంది ప్రశ్నగా ఉంది. దానికి ఏం చెప్తారు? ఏవండి ముందుగా ఇప్పుడు 34,000 ఎకరాలు ఏదైతే తీసుకున్నారో దాన్ని ఓన్లీ ఈ సముదాయాలు మన బిల్డింగ్ సముదాయాలకు కానీ లేకపోతే ఇన్స్టిట్యూషన్లు కమర్షియల్ వాటి కోసం తీసుకుందండి. కానీ ఇప్పుడు రైల్వే డివిజన్ ఒకటి ప్లస్ ఎయిర్పోర్ట్ ఒకటి కావాల్సి వచ్చి దానికోసం అని చెప్పి మళ్ళీ ఇంకో 30,000 ఎకరాలు తీసుకుందామని ప్లానింగ్ లో ఉన్నారు. ఎందుకంటే ఫ్యూచర్ లో ఇంకా డెవలప్ అయ్యింది, డెవలప్ చేయాలని ఉద్దేశంతో అడిగిందే తప్ప ఇదేం కాదు సార్. ఇంకోటి మీరు ఐకానిక్ భవనాలు, ఇప్పుడు ఐకానిక్ భవనాలు ఎందుకని అంటారు? ఇప్పుడు దానికి మీరు నేనున్నాం సార్. ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటే ఎంత కట్టుకుంటాం, పక్కన సరే దీనికన్నా మంచిగా ఉండాలని కట్టుకుంటాం సహజంగా. అలాంటిది ఇది మన 5 కోట్ల మందికి సంబంధించిన బిల్డింగ్ ఎలా ఉండాలో మీరు ఒకసారి ఆలోచించండి. అంతెందుకండి, ఇప్పుడు మన జగన్ గారు ఉన్నారు, ఆయన ఎక్కడ చూసినా ప్యాలెస్లో ఉంటాయి. మీరు హైదరాబాద్ వచ్చి చూడండి ప్యాలెస్ ఉంటుంది, బెంగళూరు వచ్చి చూడండి ప్యాలెస్ ఉంటుంది, మళ్ళీ వైజాగ్లో పెద్ద ప్యాలెస్ కట్టున్నారు. వాళ్ళు ఉండేది ఇద్దరు కోసం 500 కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టినప్పుడు 5 కోట్ల మంది జనాభాకు సంబంధించిన రాజధాని ఏ రకంగా ఉండాలనేది ఒక్కసారి వాళ్ళు ఆలోచించమనండి. అవినీతి అవినీతి అంటారు, అవినీతి అనే మాట అంటాం తప్ప అవినీతి జరిగిందని ఎక్కడ చూపించినా దాఖలాలు లేవు, వాళ్ళకేం దొరకట్లా, ఎక్కడ లేదు, ఎక్కడ కనబట్లా. కాకపోతే ఏంటంటే మీడియాలో చెప్పాలి కాబట్టి అవినీతి అంటారు. ఇప్పుడు ఆ జగన్ గారు వస్తారు, నెలకోసారి వస్తారు, ఏదో మీటింగ్ పెడతారు, దాని మరి ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ పత్రికలు ఏంటంటే వాళ్ళు చెప్పి తింటారు, మళ్ళీ రాసుకుంటారు, వెళ్ళిపోతారు. ఒక్కళ్ళు కూడా క్వశ్చన్ చేయరు, ఎందుకంటే క్వశ్చన్ చేసే వాళ్ళు పిలవరు. అందుకని మేము ఇప్పుడు ఇందాక రాజేశ్వరి గారు చెప్పినట్టు, మేడం గారు మీరు సహేతుకంగా మీరు ప్రతిపక్షంగా వ్యవహరించండి, మీరు నిజంగా అన్యాయం జరిగితే ఏదైనా చూపించండి, కాదంట్లా. ప్రతిపక్షం చేయాల్సిన బాధ్యత అది. ఇప్పుడు మేము తప్పులు చేస్తే చూపించండి, మేము కాదన. ఎప్పుడు వాటిని మీరు రుజువులతో సహా చూపిస్తే మేము ఒప్పుకుంటాం. ఏమి చూపించకుండా ఏదో బురదెత్తిపోయాలి అని చెప్పి ఉద్దేశంతో మీరు అన్యాయం, అది అక్కడ అన్యాయం జరుగుతుంది, దోపిడీ జరుగుతుంది తప్ప అక్కడ ఏం కనపట్లేదు. ఆల్రెడీ మన ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది కూడా 3,900 కాడికి అడిగి ఇచ్చింది, మేము 3,600కే కడుతున్నాం, ఆయన 600 ఎక్కువ ఇచ్చారు. మరి ఎక్కడ అన్యాయం జరుగుతుందండి? ఐకానిక్ భవనాలు ఎందుకంటారు? ఐకానిక్ భవనం లేకుండా ఏంటండి, మీరు ఆ రాజమహల్ కట్టుకున్నారు, అక్కడ 500 కోట్లు పెట్టి ఎదురుండేది, ఇక్కడ 5 కోట్ల మంది జనాభాకి మరి రాజధాని ఎట్ట కట్టాలి? ఒక్కసారి అందుతుందా? కొన్ని లక్షల కోట్లు పెట్టి కట్టాలి. అలాంటి కట్టంటే ఒక పక్క వద్దంటారు. మరి ఏదైనా రోడ్స్ కానీ ఏదైనా ఫ్యూచర్ విజన్తో, ఇప్పుడు ఆ విజన్ అనేది మన చంద్రబాబు నాయుడు గారికి మీరు చూశారు. ఇప్పుడు ఆల్రెడీ హైదరాబాద్ కంబైన్గా ఉన్నప్పుడు 2020 అని చెప్పి విజన్తో స్టార్ట్ చేశారు హైటెక్ సిటీ. ఇప్పుడు ఎలా ఉందండి? అసలు హైదరాబాద్లో హైటెక్ సిటీ అనే దాన్ని పక్కన పెడితే హైదరాబాద్ ఏం లేదు. ఇప్పుడు మీరు ఎక్కడైనా ఒక పెద్ద బిల్డింగ్ కడుతున్నారంటే, మల్టీ 34 ఫ్లోర్స్ 40 ఫ్లోర్స్ బిల్డింగ్ కడుతున్నారంటే దాంట్లో సుమారు 90% ఇన్వెస్టర్లు అందరూ ఐటీ వాళ్ళే. అలాంటి హైటెక్ సిటీ అనేది పక్కన పెడితే హైదరాబాద్ ఇప్పుడు ఏం లేదు. అలాగే విజన్తో, ఫ్యూచర్ విజన్తో చంద్రబాబు నాయుడు గారు మంచి పరిపాలన దక్షత కలిగిన వ్యక్తి, విజన్ కలిగిన వ్యక్తి. అతను ఇప్పుడు మనకి కూటమి మోడీ గారు కొంతమంది సపోర్ట్ తో ప్రముఖులు జడ్జెస్ కావచ్చు, ఎంపీల బంగ్లాలు కావచ్చు, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ వీళ్ళకి సంబంధించిన కోటర్స్ కావచ్చు, ఇవి పక్కన పెడితే అమరావతిలో సామాన్యులు నివసించేది ఎప్పుడు? అది త్వరలోనైనా 2028 సంవత్సరానికల్లా కూడా కోర్ క్యాపిటల్ కంప్లీట్ అవుతుందని చెప్తున్నారు. అది చేసి చూపించే నెక్స్ట్ ఎలక్షన్స్కి వెళ్ళబోతుందా కూటమి ప్రభుత్వం? అదేమన్నా ఆలస్యం అయ్యే అవకాశం ఉందా? అది ఎలాంటి జరగదండి. మీరు రేపు వచ్చే ఎలక్షన్ లోపు నెంబర్ 1 పోలవరం నెక్స్ట్ ఇయర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోద్ది. నెంబర్ 2 ఎయిర్పోర్ట్, భోగాపురం ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయిపోద్ది. నెంబర్ 3 రాజధానిలో అందరూ ఎంప్లాయీస్ కానీ అందరూ ఇక్కడ వచ్చి ఉండటానికి కానీ, జడ్జీలు ఉండటానికి కానీ, లేకపోతే ఎంపీలు ఎమ్మెల్యేలు ఉండటానికి కానీ బిల్డింగ్లు అన్నీ పూర్తవుతాయి. ఆల్రెడీ అక్కడ మామూలు జనాభా ఆల్రెడీ ఉంటున్నారండి. అక్కడ ఆల్రెడీ విలేజ్ ఉన్నాయి, 39 గ్రామాలు ఉన్నాయి. దాంట్లో 39 గ్రామాల్లో జనాలు ఉంటున్నారు ఆల్రెడీ. ఇంకా బయట నుంచి వచ్చి జనాలు ఉండటానికి అవకాశయోగ్యంగా జనావాస యోగ్యంగా తయారు చేయడం కోసం ఈ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, మన ఈ కేబుల్ వైర్లు కానీ ఇవన్నీ చేస్తుంది. అందరూ వచ్చి ఉండటానికి అనువుగా 2029 లోపు మనం వచ్చి ఉండటానికి నివాసయోగ్యంగా తయారు చేయడానికి మన పరుగులు తీస్తున్నాయి. డే అండ్ నైట్ పనిచేస్తున్నారు. అంతేందుకని జస్ట్ ఒక 2 నెలల క్రితం మీకు ఆ పెట్రోల్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏమన్నారు మన వైఎస్ఆర్సీపీ వాళ్ళు? పెట్రోల్ అంతా అక్కడికే సప్లై చేస్తున్నారు అమరావతికి, ఎక్కడే ఇవ్వకుండా డే అండ్ నైట్ అన్నారు. అంటే అర్థం ఏందండి? ఒకవేళ నిజంగానే సప్లై చేసి ఉంటే ఎందుకు సప్లై చేస్తున్నారండి? తాగడానికి కాదుగా, వర్క్స్ జరగడానికి. అంటే వర్క్స్ ఎంత ఫాస్ట్గా జరుగుతున్నాయని వాళ్ళు చెప్తున్నారు మనకి. డే అండ్ నైట్ వర్క్ జరుగుతున్నాయి. డే అండ్ నైట్ షిఫ్ట్ డ్యూటీ 3 డ్యూటీలు పెట్టి 8 అవర్స్ డ్యూటీలు పెట్టి డే అండ్ నైట్ వర్క్ చేపిస్తున్నారు. పోయినసారి జరిగినట్టు తప్పు జరగకుండా 2019 లోపు చాలా వరకు ఏంటంటే టెంపరీ బిల్డింగ్ కట్టడం జరిగింది.
టెంపరీ బిల్ అది కూడా టెంపరీ బిల్ జరగడానికి కారణం ఏంటంటే ఇందాక మన మేడం గారు చెప్పినట్టు వాళ్ళు కోర్టులు వేసి అదేసి ఇదేసి లేట్ చేశారు. లాస్ట్ 1 year లో చేసిన డెవలప్మెంట్ అది. అంటే అలాంటిది 1 year లో అంత డెవలప్మెంట్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి 5 ఏళ్ళు టైం ఇస్తే ఇంకెంత డెవలప్ చేస్తారో ఒకసారి ఆలోచించండి. రైట్, అది ఆలోచించకుండా ఏమంటారు మనం రాజేశ్వర్ రెడ్డి ముందు గారు? రాజేశ్వర్ రెడ్డి గారు ఏమంటారు మీరు? అంటే విషయం చిమ్ముతున్నారు వైసీపీ వాళ్ళని